శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 324వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. నిన్నటి ఎపిసోడ్లో సత్వగుణం యొక్క లక్షణాలను చెప్పాడు స్వామి. దానివల్ల కలిగే బంధాన్ని గురించి కూడా వివరించాడు. దాని తర్వాతి గుణమైనటువంటి రజోగుణం యొక్క స్వభావాన్ని, దాని లక్షణాలని ఈ ఎపిసోడ్లో ఉపదేశిస్తున్నారు స్వామి. 7వ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి? రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగమ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం అంటున్నాడు. కుంతి కుమార, రజోగుణం యొక్క తత్వాన్ని చెప్తున్నానయ్యా, వినవయ్యా. రజోగుణం రాగాత్మకమైనది, రాగరూపమైనది, రంజన స్వభావం కలిగినటువంటిది. ఇప్పుడు ఒక రంగు పొడి బట్టకు రంగుని ఎట్లా ఇస్తుందో అలాగా రజోగుణం ఆత్మకి రంగునిస్తుంది. ఏ రంగునిస్తుంది? రాగం అనేటువంటి రంగునిస్తుంది రజోగుణం. రజోగుణం ఇచ్చేటువంటి రంగు రాగం. రాగం అంటే ఏంది? ఇష్ట వస్తువులపై మనసు చేసే ప్రయాణమే రాగం. అంటే విషయ వస్తువుల పట్ల స్పర్శని, ఆ గ్రహణము, స్మరణము, అది దాన్ని స్పృశించాలి, వాటిని పొందాలి, వాటిని గురించి ఆలోచిస్తూ కలిగేటువంటి అంతఃకరణలో కలిగేటువంటి వృత్తినే, అంటే ఆలోచనలనే రాగం అంటారు. ఇంకా చెప్పాలంటే ఇష్టమైనటువంటి వస్తువు వైపు మనసు చేసే ప్రయాణాన్నే రాగము అని చెప్తామన్నమాట. అర్థమవుతుందా? ఈ రాగం వలన ఏంటంటే మనసు రంజిస్తుందనమాట. ఆనందం, సంతోషం, అది ఇష్ట వస్తువుల వైపు ప్రయాణం కదా, ఆ మనసు రంజింపబడుతుంది అనమాట. ఆ జీవుడు ఈ రాగ ప్రవృత్తి ద్వారా ఏం జరుగుతుంది? జీవుడికి నష్టం అంటే తన స్వరూపం నుండి జారిపోతాడు వాడు. తను ఆత్మ, సచ్చిత్తానంద స్వరూపము, తాను అన్నటువంటి ఆ భావం నుండి జారిపోతాడు. జారిపోయి దృశ్య వస్తువుతో తాదాత్మ్యం పొందిపోతుంటాడు అనమాట. ఈ రాగం చేసేటువంటి దుర్మార్గం ఇది జీవునికి. ఇది జీవుడిని తన స్వరూపం నుంచి జారిపోయేటట్టు చేసి దృశ్య వస్తువులతో తాదాత్మ్యాన్ని కలిగిస్తుంది. రాగం రజోగుణ ధర్మం. రజోగుణ ధర్మం రాగం అయినప్పటికీ రజోగుణాన్ని రాగరూపము అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి అన్నమాట. రజోగుణాన్ని రాగరూపము, రాగమే రజోగుణం అని చెప్తున్నాడు. ఎందుకని ఇట్లా? దాంట్లో అర్థం ఏంటి అంటే ధర్మము ధర్మి, రజోగుణం యొక్క ధర్మి, రాగం వచ్చి ధర్మము. ఈ రజోగుణము, దాని రజోగుణ ధర్మము, రాగము రెండు కూడాను తాదాత్మ్యం, రజోగుణము రాగము రెండు కలిసిపోయి ఉంటాయి, తాదాత్మ్యం చెంది ఉంటాయి. కాబట్టి ఈ రజోగుణాన్ని రాగాత్మకము అని చెప్పడం ఇక్కడ జరిగిందనమాట. ఇప్పుడు రాగం అంటే కేవలం రాగమే కాదు, దానికి ఉపలక్షణం ఉంది, ద్వేషం. రాగము ద్వేషం రెండు అన్నమాట. రాగము అంటే కేవలం రాగం అని కాదు, రాగము ద్వేషం కూడాను అని అన్నమాట అర్థం ఇక్కడ. ఇప్పుడు కావాలి వద్దు అంటే కావాలి రాగం, వద్దు ద్వేషం. ఈ రెండిటి యొక్క స్వరూపమే రజోగుణం. రజోగుణ స్వరూపం ఏదయ్యా అంటే కావాలి వద్దు, రాగ ద్వేషాలు. కావాలి వద్దు అనేటువంటి రాగం, కావాలి వద్దు అనే ద్వేషం. ఈ రాగద్వేషాలే రజోగుణం యొక్క స్వరూపంగా ఇక్కడ చెప్పబడుతున్నాయి అన్నమాట. అసలు ఈ జన్మ కోటి జన్మలు మనం ఎత్తడానికి కారణం ఏది అంటే ఈ రజోగుణమే అని మనం నిశ్చయంగా చెప్పచ్చు అన్నమాట. కోటి జన్మలకు కారణం ఈ రజోగుణమే. అఖండమైనటువంటి ఆత్మ వస్తువుని ఖండాలుగా చేసి చూపిస్తున్నది ఈ రజోగుణమే. మొత్తం సృష్టిలోనూ అనుస్యూతంగా ఉన్నటువంటి, ఏకధారగా ఉన్నటువంటి, ఒకే కంటిన్యూస్గా ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని విడివిడిగా విడగొట్టి చూపించేది రజోగుణం అన్నమాట. మనసుని విషయభోగాల వైపుకు దానికి ముడివేసి దుఃఖాల పాలు చేసేది కూడా
ఈ రజోగుణమే అన్నమాట. ఇప్పుడు ఏగుంది, పనస తొనలు బాగా పండిన పన్నుని కోస్తున్నారు, పై చెక్కంతా తీస్తూ కట్ చేస్తున్నారు, బాగా ఊరుతోంది మాధుర్యం దాంట్లో. ఆ మాధుర్యాన్ని అనుభవించాలని ఈగ పాపం దాంట్లో ప్రవేశిస్తుంది. రెక్కలకి ఏమవుతుంది, ఒంటికి రెక్కలకి జిగురు అంటుకునేస్తుంది, పనస జిగురు. ఆ మాధుర్యానికి ఆ మాధుర్యానికి ఆశపడిపోయింది, మాధుర్యాన్ని ఈగ తింటుంది. కానీ ఆ ఈగనే మాధుర్యం తినేస్తుంది. ఎలా? ఆ మాధుర్యం తినే లోపలే ఈగని ఆ జిగురు అంటేస్తుంది. ఈగ జీవితం అక్కడికి సమాప్తం అవుతుంది. కాబట్టి రజోగుణంతో తృష్ణ కలుగుతుంది. అది ఏమన్నాడు, రాగాత్మకం విద్ధి తృష్ణ సంగమము సముద్భవం. ఓకేనా? రజోగుణంతో తృష్ణ కలుగుతుంది. రజోగుణం వల్ల కలిగే మనకి ఇదేంటంటే నష్టం ఏంటంటే తృష్ణ అంటే ఆశ, కోరిక అని అర్థం. తృష్ణ అనే దానికి ఆశ, కోరిక. ఒక్కోసారి దప్పిక అనేది కూడా తృష్ణ అనే దానికి అర్థంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఉప్పు నీళ్ళు ఎంత తాగినా దప్పిక తీరనట్టు ఎన్ని భోగాలు అనుభవించినా ఆశ తీరదు. బ్రహ్మ పదవి సిద్ధించినా కూడా ఆశ తీరదు. ఆశకు అంతమే లేదనమాట. బ్రహ్మ పదవి సిద్ధించినా కూడాను ఆశకు మాత్రం అంతం లేదనమాట. ఆశ పెద్దవాళ్ళు అంటుంటారు, ఆశకు ఆకాశం అంత నోరు, సముద్రం అంతటి కడుపు అంటుంటారు అన్నమాట. దాని తృప్తి వచ్చిన వాళ్ళు ఇంతవరకు పుట్టనే లేదు. తృప్తి పొందని వాడు సప్త ద్వీపములందు జనునే అని శాస్త్రవాక్యం అన్నమాట. కాబట్టి ఈ ఆశను తృప్తిపరిచిన వాళ్ళు ఇంతవరకు పుట్టనే లేదనమాట. చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది, లేనిదంతా కావాలనిపిస్తుంది. ఇది ఆశ యొక్క లక్షణాలు. శంకరాచార్యులు మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసివి అంటారు. ఎల్ల భజే నిజ కర్మోపాతం విత్తం తేన నోదయ చిత్త అంటూ భజగోవిందంలో స్వామి మూఢజహీహి ధనాగమ తృష్ణాం అంటూ శంకరాచార్యుల వారు ఆదిలోనే దానిపై పెద్ద అస్త్రప్రయోగం చేస్తారన్నమాట. మామూలుగా ఈష్ణాత్రయాలు ఉన్నాయి, ధనేషణ, తర్వాత ధారేషణ, పుత్రేషణ అని ఈష్ణాత్రయాలు అంటారన్నమాట. ధనేషణ అంటే ఏంటి, మామూలుగా ఎక్కడ కనపడుతుందంటే మనుషుల్లో కనపడుతుందంట ధనేషణ. ధారేషణ వచ్చి పక్షులలో కనపడుతుందట. పుత్రేషణ వచ్చి పశువుల్లో కనపడుతుంటుందంట. ఆ దృష్టితోనే శంకరాచార్యుల వారు ధనాగమ తృష్ణాం అంటూ దాంతో ప్రారంభించాడు ఇక్కడ అనమాట భజగోవిందం శ్లోకంలో. రేపటి ఎపిసోడ్లో కూడాను ఈ 7వ శ్లోకాన్ని గురించే రజోగుణం యొక్క లక్షణాల గురించే కొనసాగింపు ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో మరొక అంశం, ఈ అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.